దత్తాత్రేయ గారు మీకు బాగా నచ్చింది విజయలక్ష్మి గారిలో ఉన్న ఒక క్వాలిటీ చెప్పండి. ఆమెలో నచ్చిన క్వాలిటీ అంటే నేను చెప్పిన కదా, మంచిగా తొందరగా గ్రహిస్తుంది. రెండవది బాగా కలుపుకోలుతాం. ఎప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా మళ్ళా సర్దుకొని పోవాలనే మనస్తత్వం. కాబట్టి ఈ మూడు కొంచెం సమాజ కార్యానికి ఉపయోగపడేవి. సో అందువల్ల బాగానే మంచిగానే బాగా. ఒకటి ఏంటంటే ఇప్పుడు బాగా నాకు నచ్చింది ఏంటంటే, ఇంతకుముందు మా విజయలక్ష్మి బాగా కొంచెం లావు ఉండేది. పద్దాక నాన్నగారు గట్టిగా ఉంటావు లావుగా ఉంటావు రండి అలా ఉండేది. పాపం మాకు పెద్ద ఆవేదన ఉండేది, మా మిస్సెస్ కానీ నాకు కానీ. పాపం అదే ఆమె అంతా ఆమె నిర్ణయం చేసుకొని ఒక ట్రైనర్ని పెట్టుకొని. ఎందుకు దత్తాత్రేయ గారు చాలా చక్కగా ఉన్నారు ఇప్పుడు అయినా నిజంగా కూడా ట్రైనర్ని పెట్టుకొని వాకింగ్ చేసి ఇప్పుడు ఆమె దాదాపు నేను అనుకుంటా 10 కిలోలు తగ్గింది. వెయిట్ తగ్గడం ఒకటే మీకు నచ్చిన క్వాలిటీనా? వెయిట్ నచ్చడము ఒకటి, అంటే ఒక మాట మేము చెప్పగానే అంటే రియలైజ్ అయ్యి గ్రహించి తను సర్దుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. అట్లనే అనేక విషయాల్లో చూసాగా చెప్పగానే ఆమె అర్థం చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళిపోతుంది. సో ఆ రకంగా అడ్జస్ట్మెంట్ అయ్యేటటువంటి మనస్తత్వం కూడా బాగుంది. దత్తాత్రేయ గారు, మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రివర్యులుగా, రాష్ట్ర గవర్నర్గా అనేక విశేష సేవలు అందించారు. ఈ 3 రోల్స్లో మీకు బాగా ఇష్టమైన రోల్ ఏంటి? 3లో నేను 3ని సమానంగా తీసుకున్నాను. ఎందుకంటే పార్లమెంట్ సభ్యునిగా మొట్టమొదటిసారి నేను 91లో గెలిచాను సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. ఆ పార్లమెంట్ సభ్యునిగా నేను ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇంటికి రాకుండా బయట కార్యకర్తలతోనే భోజనం చేసుకుంటూ ప్రజా సమస్యల గురించి పనిచేయడం అనేది చాలా తృప్తి కలిగింది. ఎంపీగా ఉన్నాను, అసలు నేను ఎంపీ జీవితంలో అవుతానా అనేది నేను ఊహించలేదు. ఏ ఒక్క రోజు నేను ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా, లేక మంత్రి అవుతా, గవర్నర్ అవుతా అని ఊహించలేదు. ఎంపీ అయితే చాలా నాకు చాలా గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయంలో నాకు ఆనందం కలిగింది. తర్వాత మంత్రి అయినాక సమాజం మనల్ని ఏ విధంగా చూస్తుంది. నేను మంత్రి అయినప్పుడు దాదాపుగా ఎయిర్పోర్ట్ నుంచి మా ఇంటి దాకా చాలా పెద్ద ఊరేగింపు వచ్చింది. మా ఇల్లు చాలా ఇరుకైన సందర్భం గౌరీ కూడా. మేము ఆడ వచ్చి లోపల పోతాం. మా అమ్మ అన్నది, మా అమ్మ ఏంది రాయేది ఇదంతా ఏంటి అంటే, జనము అప్పుడు మనం ఆదరిస్తారు. అంటే మనం చేసే పని దీని ఆధారపడి ఒక స్టేజ్ వచ్చేస్తే మంత్రి అయితే అప్పుడు అభిమానులు మిగతా వాళ్ళందరూ కూడా చాలా అభిమానిస్తారు. కానీ మంత్రిగా పనిచేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒకవైపు కర్తవ్యం పూర్తిగా చేయాలి, ప్రజల యొక్క ఆశయాన్ని నెరవేర్చాలి. సో ఆ రకంగా మంత్రిగా కూడా నేను తృప్తిగానే ఉన్నాను. వాజ్పేయి ప్రభుత్వంలో నాకు పూర్తిగా సంపూర్ణమైనటువంటిది అర్బన్ డెవలప్మెంట్లో కానీ రైల్వేలో కానీ నేను చాలా రాష్ట్రము దేశం అంతా పర్యటన చేసి చాలా ఆనందంగా ఉన్నాను. గవర్నర్ అయినాను, నేను ఊహించలేదు గవర్నర్ అవుతా అని. ఎందుకంటే ఇంకా నేను క్రియాశీలకంగా రాజకీయాలనే ఉంటాను అనుకున్నాను. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఫోన్ చేసి మే అప్పుడు దూసరా జిమ్మేదారీ చేయడము అంటే నేను ఇంతకంటే ఇంకా పేద ఏం జిమ్మేదారి ఉంటుంది అనుకున్నాను. కానీ ఆయన చెప్పిండు కాబట్టి నేను రాజ్భవన్కి వెళ్ళినా. కానీ నేను రాజ్భవన్కి వెళ్ళినా నేను ప్రజల సంబంధాలు, ప్రజలతోనే కలిసిమెలిసి ఉండడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, తిరగడం అనేది మాత్రం నేను మానలేదు. ప్రజల్లోనే ఉన్నారు. 2 రాష్ట్రాలల్లో అన్ని డిస్ట్రిక్ట్స్ విజిట్ చేసినారు. వారి కింద ఎన్ని యూనివర్సిటీస్ ఉంటాయో అన్ని యూనివర్సిటీస్ విజిట్ చేసినారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు.